పొడుగులు అంటే పెద్ద పిల్లలు, గొడుగులు అంటే చిన్నపిల్లలు. మరి పొడుగులు గొడుగులు ఈరోజు మీకు ఒక మంచి కథ చెప్తాను, సరేనా? ఈ కథ పేరు భలే దయ్యాలు. ఏంటి కథ పేరు ఏంటి చెప్పండి? భలే దయ్యాలు. ఓకేనా? అయితే అనగనగా ఒక ఊరుంది. ఆ ఊరికి దగ్గరలో దయ్యాల దిబ్బ అనేటటువంటి ఒక పర్వతం ఉందన్నమాట. అయితే ఆ ఊళ్ళో ఉన్నటువంటి అందరూ కూడా, ప్రజలందరూ కూడా వాళ్ళ పశువులు ఉంటాయి కదా, ఆవులు, గేదెలు, గొర్రెలు, ఇలాంటి పశువులు ఉంటాయి కదా, వాటిని తోలుకుని ఎక్కడికి వెళ్ళేవారు? ఆ కొండపైకి వెళ్ళేవారు అనమాట. అయితే ఆ కొండపైకి వీళ్ళు చక్కగా ఆ కొండ మీద వాళ్ళ పశువుల్ని మేపుకొని మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి అందరూ కూడా వెనక్కి తిరిగి వచ్చేసేవారు అనమాట. అయితే ఒకరోజు ఏమైందంటే, ఆ ఊర్లో రామయ్య అనేటటువంటి ఒక అబ్బాయి ఉన్నాడు. అతను ఏం చేశాడు? తన పశువుల్ని తోలుకుని కొండపైకి వెళ్ళాడు. సాయంత్రం వరకు పశువుల్ని మేపుకున్నాడు. అందులో ఒక ఆవు తప్పిపోయిందనమాట. తప్పిపోయేసరికి సాయంత్రం అయిపోయింది, అందరూ కూడా కొండ దిగి వెళ్ళిపోయారు. ఈ రామయ్య ఏం చేశాడు? అదంతా కూడా వెతికాడు అనమాట. వెతికేసరికి ఇంకొంచెం దూరంలో ఆవు కనపడింది. దాన్ని తీసుకుని మెల్లగా వస్తూ ఉన్నాడు. అప్పటికి చీకటి పడిపోయింది. చీకటి పడేసరికి కొంచెం కిందికే దిగాడు అనమాట పర్వతం. ఈలోగా పూర్తిగా చీకటి అయిపోయింది. ఇక కొండ మీద నుంచి ఎవరివో గట్టిగా అరుపులు, నవ్వులు, కేకలు, మాటలు ఇవన్నీ కూడా వినపడుతున్నాయి అన్నమాట. అయితే అందరూ కూడా సాయంత్రం అయ్యేసరికి అక్కడ ఉండడానికి భయపడతారు, రాత్రి అయిందంటే. అలాంటిది రామయ్య అక్కడ చిక్కుకుపోయాడు కదా. రామయ్య ఏమనుకుంటాడు? సరే, ఈ చీకట్లో నేను కిందికి దిగి వెళ్ళడం అంటే ప్రమాదం, కాబట్టి పైకి వెళ్ళి చూద్దాము అసలు ఎవరున్నారు ఏంటి. ఈ దెయ్యాల దిబ్బ అని దీనికి పేరు కదా, ఇక్కడ దయ్యాలు ఉంటాయని అందరూ చెప్పుకుంటూ ఉంటారు, అది ఏంటో చూద్దాము అని అనుకుంటాడు. అయితే స్వతహాగా రామయ్య చాలా తెలివైన వాడు అనమాట, ధైర్యవంతుడు అనమాట. అందుకని మెల్లగా పైకి ఎక్కుతాడు. ఎక్కేసరికి అల్లంత దూరంలో ఒక పెద్ద మేడ కనిపిస్తుంది అనమాట. అయితే రామయ్య చాలా ఆశ్చర్యపోతాడు. ఏంటి, పగలు కనిపించలేదు కదా ఈ మేడ, ఇప్పుడు ఎలా ప్రత్యక్షమైంది? పైగా అంత వెలుతురుంది, లోపల నుంచి ఏవో మాటలు వినపడుతున్నాయి, ఎవరు అరుస్తున్నారు, నవ్వుతున్నారు అని చెప్పి మెల్లగా ఆ మేడ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తాడు. వెళ్ళి బయట కిటికీలోంచి లోపలికి ఇలా తొంగి చూస్తాడనమాట. చూసేసరికి లోపల బోల్డన్ని దయ్యాలు ఉంటాయి అన్నమాట. ఉండి ఒక్కటే ఎగురుతూ ఉన్నాయి, నవ్వుతూ ఉన్నాయి, మాట్లాడుకుంటూ ఉన్నాయి, సంబరంగా ఉన్నాయి అన్నమాట. అయితే అందులో ఒక ముసలి దెయ్యం ఉంటుంది. ఆ ముసలి దెయ్యం చేతిలో ఒక గంట ఉందన్నమాట. ఆ గంట పట్టుకుని గడగడ గడగడ గడగమని వాయించి, నాకు లడ్డూలు కావాలి, అప్పాలు కావాలి, అన్నం కావాలి, గారెలు కావాలి, బూరెలు కావాలి అని గంట వాయించడం మొదలు పెడుతుంది. ఆ గంట వాయించేసరికి అక్కడికి ఇక అన్నీ ఏవడిగారో, ఆ దయ్యం ఏమడిగిందో అవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. వచ్చేసరికి ఇంకా మిగిలిన దయ్యాలన్నీ కూర్చుని చక్కగా కడుపు నిండా తినేసి ముచ్చట్లు చెప్పుకొని హాయిగా నిద్రపోతాయి అన్నమాట. అయితే ఈ రామయ్య ఏమనుకుంటాడంటే, అబ్బా గంట భలే బాగుంది, ఎలాగైనా సరే ఆ గంటని అపహరించాలి, నేను తీసుకోవాలి అని అనుకుంటాడు. అనుకుని ఇక దయ్యాలన్నీ మంచిగా నిద్రపోయినాయి కదా. మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి ఆ ముసలి దెయ్యం పక్కన పెట్టుకుని పడుకుంది కదా, ఆ గంట శబ్దం కాకుండా దాన్ని మెల్లగా తీసుకుని చక్కగా వెనక్కి వచ్చేస్తాడనమాట. కొంచెం తెల్లవారుజాము ఆ ప్రాంతం అయ్యేసరికి మెల్లగా కొండ దిగి తన ఊరికి వచ్చేస్తాడు. అయితే రామయ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ, నాన్న, చెల్లి ఉన్నారు కదా, వాళ్ళు ఒకటే భయపడుతున్నారు. అయ్యో, మా రామయ్య రాలేదు, రాత్రంతా ఎక్కడ బందీ అయిపోయాడో, అసలే అది దెయ్యాల దిబ్బ అని చెప్పి వాళ్ళు భయపడుతూ ఉన్నారనమాట. ఈ రామయ్యని చూడగానే వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు. అప్పుడు వెంటనే రామయ్య లోపలికి తీసుకెళ్ళి తలుపు వేసేసి వాళ్ళని పిలిచి, నేను మీకు ఒక రహస్యం చెప్తాను, మీరు ఎవ్వరికి చెప్పకూడదు, ఇదిగో ఈ గంట ఉంది కదా, దీన్ని ఇట్లా మోగించి ఏది అడిగినా సరే అది మనకు వస్తుంది అని చెప్పి గంట మోగించి అన్నీ పంచభక్ష పరిమాణాలన్నీ కూడా రామయ్య రప్పిస్తాడు. వాళ్ళందరూ కూడా కడుపు నిండా మంచిగా తింటారనమాట. అలా ఒక వారం రోజుల పాటు ఏది కావాలంటే చక్కగా తింటారనమాట. కానీ రహస్యం మాత్రం ఎవ్వరికీ చెప్పద్దు అని చెప్తాడు. అందరూ కూడా సరే అంటారు. అయితే ఈ రామయ్యకి బూచమ్మ అని ఒక చెల్లెలు ఉందన్నమాట. ఆ చెల్లెలకి బూచయ్య అని ఒక స్నేహితుడు ఉన్నాడు. ఒకరోజు ఈ బూచమ్మ ఏం చేస్తుంది, బూచయ్య దగ్గరికి వెళ్ళి ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుని ఈ బూచమ్మ ఏం చేస్తుంది, ఈ గంట రహస్యం మొత్తం బూచయ్యకి చెప్పేస్తుంది అనమాట.
చెప్పేసరికి బూచయ్య ఏం చేస్తాడంటే, ఆహా నేను కూడా అలాంటి గంట ఒకటి సంపాదించుకోవాలి అని చెప్పి సాయంత్రం అయ్యేసరికి కొండపైకి ఎక్కి అక్కడ ఒక చెట్టు వెనకాల దాక్కుని ఉంటాడు అనమాట. ఉండేసరికి రాత్రి అయ్యేసరికి అక్కడ ఒక పెద్ద భవనం వస్తుంది. అందులో మళ్ళీ బిలబిలబిలబిలమంటూ దయ్యాలన్నీ వచ్చేస్తాయి. ఒకటే ముచ్చట్లు ఎగురుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారనమాట. ఈ బూచయ్య ఏం చేస్తాడు, మెల్లగా చప్పుడు కాకుండా మెల్లగా నడిచి ఆ కిటికీ దగ్గర నుంచి ఇలా తొంగి చూస్తాడనమాట. చూసేసరికి అక్కడ దయ్యాలు పెద్ద ఉన్నాడు కదా ముసలి దయ్యం, ఆ దయ్యం చాలా కోపంగా ఉందన్నమాట. కోపంగా ఉండి ఎవరొచ్చారు మనిషి, ఆ గంట ఎవరెత్తుకుపోయారు అని చెప్పి గట్టిగా అరుస్తూ మాట్లాడుతూ ఉంటాడనమాట. ఈలోగా కొంచెం అలికిడి వినపడేసరికి దయ్యాలన్నీ కూడా ఈ బూచయ్యని చూసేస్తాయి. ఇక గబగబా బయటకు వచ్చి ఈ బూచయ్యని లాక్కుని ఆ పెద్ద దయ్యం దగ్గరికి తీసుకెళ్ళిపోతాయి అన్నమాట. ఇక అప్పుడు పెద్ద దయ్యం ఏం చేస్తుందంటే, ఏయ్ ఆ గంట ఏం చేసావు చెప్పు, ఎక్కడుంది చెప్పు అని గట్టిగా అడిగితే నాకేం తెలియదు అని ఈ బూచయ్య చెప్తాడు. చెప్పేసరికి పెద్ద దెయ్యానికి మిగిలిన దెయ్యాలకి అన్నిటికీ చాలా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి ఈ బూచయ్య ముక్కు ఉంది కదా, ఆ ముక్కుని ఇట్లా గట్టిగా లాగుతారనమాట. బారెడు పెరుగు మూరెడు పెరుగు అని ఇద్దరు, ఒక దెయ్యం లాగుతుంది, మళ్ళీ ఇంకో దెయ్యం లాగుతుంది, అలా ముక్కు పట్టుకుని అందరూ లాగుతారు. మూరెడు పెరుగు బారెడు పెరుగు అని చెప్పి అందరూ ముక్కు పట్టుకుని లాగేసరికి ఈ బూచయ్య ముక్కు అంత పొడుగైపోతుంది అనమాట. అలా తెల్లవారే వరకు ఆ బూచయ్యని నానా ఇబ్బందులు పెట్టి తెల్లవారేసరికి వాళ్ళందరూ కూడా భవనంతో సహా మాయమైపోతారనమాట. ఇక బూచయ్య ఏం చేస్తాడు, ఇక చేసేది ఏమి లేక ఉస్సురు అనుకుంటూ నిట్టూరుస్తూ బిక్కు అనుకుంటూ ఆ ముక్కు అంతటిని చుట్టుకుంటాడు అనమాట. చుట్టుకుని సంకలో పెట్టుకుని మంచిగా ఆ కొండ దిగి కిందికి వస్తాడు. వచ్చేసరికి బూచయ్య తల్లి తండ్రి ఉన్నారు కదా, వాళ్ళు ఈ బూచయ్యను చూసి చాలా ఏడుస్తారనమాట. ఏడ్చి ఏంటి బూచయ్య ఇలా అయింది అంటే జరిగిన సంగతి అంతా చెప్తాడు. చెప్తేప్పుడు బూచయ్య తల్లి తండ్రి రామయ్య దగ్గరికి వెళ్ళి, రామయ్య మరి నువ్వే కాపాడాలి మా బూచయ్యని, ముక్కు తగ్గించే బాధ్యత నీదే అని మొరపెట్టుకుంటారనమాట. ఇక్కడ బూచయ్య ఏంటి, ముక్కుతూ మూలుగుతూ ఆ ముక్కు చుట్టని సంకలో పెట్టుకుని ముక్కుతూ మూలుగుతూ కూర్చున్నాడు అనమాట. అయితే ఈ బూచయ్య ముక్కు చూసి గ్రామస్తులందరూ కూడా నవ్వడం మొదలుపెట్టారు. ఈ బూచయ్య ముక్కు చూడు ఎలా ఉందో అని. ఇక బూచయ్య ఏం చేస్తాడు, ఇంట్లోంచి బయటికి రావడమే మానేశాడు అనమాట. మానేసరికి రామయ్య ఏం చేస్తాడంటే, సరే అయితే ఈ ముక్కు తగ్గే ఉపాయం ఏంటో నేను చూడాలని చెప్పి మళ్ళీ ఆ కొండపైకి ఎక్కుతాడు. కొండపైకి ఎక్కేసరికి ఆ కొండ మీద దెయ్యాలన్నీ మళ్ళీ బిలబిలా వచ్చి మాట్లాడుకుంటూ ఉంటాయి అనమాట. ఈ గోడ పక్కన చెవానిచ్చి వింటాడనమాట రామయ్య. అయితే ఏం మాట్లాడుకుంటున్నాయి, ఒక చిన్న దెయ్యం వచ్చి ఏమంటుందంటే, అయ్యో పాపం ఆ మనిషికి ముక్కు అంత పొడుగు అయిపోయింది, ఆ ముక్కుతో వాడు ఎలా బతుకుతాడో ఏంటో అని అంటుందన్నమాట. ఈ పెద్ద దెయ్యం ఏమంటుందంటే, వాడికి తెలివి ఉంటే వాడి దగ్గర ఉన్న గంటతోనే ఆ ముక్కు తగ్గించుకోవచ్చు అని చెప్తాడనమాట. చెప్పేసరికి రామయ్య, ఆహా ఈ గంట ఉంది కదా, దీని సహాయంతో తగ్గించుకోవచ్చు అన్నమాట అని చెప్పి మెల్లగా కిందికి దిగి వచ్చేస్తాడు. వచ్చి తెల్లవారిన తర్వాత ఈ బూచయ్య దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి బూచయ్య దగ్గరికి గంట ఇలా మోగించి బూచయ్య ముక్కు మూరెడు తగ్గు బారెడు తగ్గు అని అంటుంటే కొంచెం తగ్గుతూ ఉంటుందన్నమాట. ఇక ఈ బూచయ్య ఆత్రం పట్టలేకపోతాడు, నా ముక్కు తొందరగా తగ్గాలని ఆ రామయ్య చేతిలోంచి గంట లాక్కుని గడగడగడ వాయించుకుంటూ బారెడు తగ్గు అని అనేసరికి అలా తగ్గుకుంటూ మొత్తం అసలు బూచయ్యకి ముక్కు లేకుండా అయిపోతుంది అనమాట. అసలు ముక్కే ఉండదన్నమాట. వెంటనే రామయ్య ఈ బూచయ్య చేతుల నుంచి గంట లాక్కుంటాడు. ఇద్దరు ఒకరి చేతుల్లోంచి ఒకరు లాక్కునేసరికి ఆ గంట కాస్త కింద పడి విరిగిపోతుంది అనమాట. విరిగిపోయేసరికి ఇక బూచయ్యకు ముక్కు లేకుండా బూచయ్య అలానే ఉండిపోతాడు, రామయ్య గంట కూడా పోతుందన్నమాట. మరి పొడుగులు ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే ఈ కథకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?